పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమది పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమది పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. Praise the Lord. 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 ఈరోజు ఈ యొక్క యువత దేవునిలో ఎదగటానికి ఈ ప్రోత్సాహాన్ని అందించినటువంటి గురువులు యూత్ డైరెక్టర్ గారు, మున్ముందుగా ఆయన చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన గౌరవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అద్భుతంగా మనలను ఇదిగో పాటలతో, వాక్యంతో, సంతోషంతో ఇదిగో ఇక మనందరికీ నడిపించినటువంటి ఇదిగో మన ముఖ్య గురువులు దేవా ఫాదర్ గారికి చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు. ఒక పక్క సంతోషం వేస్తుంటే మరో ప్రక్క దిగమింకోని బాధ. ఇదిగో మన యొక్క తంబి ఫాదర్ గారి యొక్క అమ్మగారు చనిపోయారు. రేపు రోజు దినకరం రోజు. తేకలమ్మ గారు, బలమాల తేకలమ్మ గారు, నాకు కూడా ఆమెకి బాగా తెలుసు. ఇదిగో ఆమె ఆత్మ శాంతించాలని, ఆమె ఆత్మశాంతి కోసం ప్రార్థన చేద్దాం దివ్య పూజలో. రెండవది, మన యొక్క యువతలో ముందుండి నడిపించి హఠాత్తుగా ఇదిగో ఈ లోకం శాశ్వతంగా వెళ్ళిపోయినటువంటి ఇదిగో బబ్లు మాస్టర్, ఈ విషయానికి చెందినటువంటి బిడ్డ ఆత్మ శాంతించాలని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారికి నిత్య విశ్రాంతి దయచేయండి. వారి ఆత్మ సమాధానమైన విశ్రంతురుగాక. చేతులు జోడిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, యువత గురించి ఇప్పటి వరకు ఎన్నో మాటలు, అనేకమైన విషయాలు చెప్పారు. బైబిల్ గ్రంథంలో యువత ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఎన్నో రకాల మాటలు, లోతైనటువంటి అర్థాలు, పరమార్థాలు, అంతరార్థాలు వివరించారు.
బైబిల్లో ఆది కాండంలో మొట్టమొదటి మాట 8వ అధ్యాయం చెప్పిన మాట, ఇదిగో యవ్వన కాలం నుంచి మానవుని యొక్క ఆలోచనలు పాపిష్టికరమైనవి. యవ్వనములో అడుగుపెట్టినటువంటి ప్రతి బిడ్డ ఆలోచనలు దుష్టమైనవి. 12 సంవత్సరాల నుంచి ఇదిగో అమ్మను వదిలేస్తాం, నాన్నను వదిలేస్తాం, ఫ్రెండ్స్, చదువులు, ఎంజాయ్మెంటు, సినిమాలు, ఫోన్లు, షికార్లు. అదే మాట చెప్పారు ఆది కాండంలో, యవ్వన కాలమున ప్రవేశించిన దగ్గర నుంచి మానవుని యొక్క చూపులు, ఆలోచనలు, క్రియలు అన్నీ కూడా దుష్టములే, పాపములే. ఆ స్టేజ్లో మనందరూ కూడా ఉన్నాం. మనందరికీ గమనిస్తే ఇదిగో మన ఈ యవ్వనంలో మొట్టమొదటి పాపం ఏంటి అంటే, సైతాను అవ్వమని పిలిచి, ఇదిగో ఒక్కసారి పండును చూడు, ఎంత అందంగా ఉందో చూడు, ఇదిగో దీన్ని తింటే దేవుని కంటే, మీరు కూడా దేవుని కంటే గొప్పవాళ్ళు అవుతారని ఆశ పెట్టినప్పుడు కన్నులు తెరిచి అవ్వమ్మ ఆ పండును చూసినప్పుడు కన్నుల పండుగగా ఉండెను అని బైబిల్ అంతా రాయబడింది. అంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. ఎప్పుడైతే అందంగా, ఆకర్షణీయంగా కనిపించిందో వెంటనే దేవుడు వద్దు అన్నదాన్ని దాన్ని తెంచి కొరికి మిగిలిన భాగాన్ని తన భర్తకి ఇచ్చింది. పాపము మొదలై తన జీవితం నాశనానికి దారితీసింది. ఇదిగో ఆ అవ్వమ్మ గారు ఒక్కసారి ఆ పండును చూసి ఆకర్షణీయంగా, అందంగా ఉందని పాపం చేసి ఇదిగో దేవుని యొక్క శాపానికి ఇక పాలైంది. మనలో అవ్వమ్మల ఆదాయం చాలామంది ఉన్నారు. ప్రతిరోజు కూడా మనం అవ్వమ్మ గారిలాగా ఆ పండును చూస్తూ ఆనందపడుతూ, ఆ పండును చూస్తూ ఎంజాయ్ చేస్తూ, ఆ పండుతో అవ్వమ్మ ఒక్కసారే పాపం చేస్తుంది. ప్రతిరోజు ఎన్నో వందలు, వేలు, 10 సార్లు పాపం చేస్తున్నాం. మీ చేతిలో ఉన్న పండు పేరు ఏంటంటే మొబైల్. ఏంటా పండు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మొబైల్. మొబైల్ అనే పండు ద్వారా రోజుకు ఎన్నో పాపాలు చేస్తున్నాం. యవ్వనమున ప్రవేశించే దగ్గర నుంచి మానవుని యొక్క ఆలోచనలు పాపిష్టికరమైన దుష్టములు. ఆ మొబైల్తో ఎన్నో పాపం చేస్తారు. ఇక్కడ అందంగా మనం కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ పండు ఉంది. చిన్న పండు కొంతమంది దగ్గర, పెద్ద పండు కొంతమంది దగ్గర ఉంది. ఆ పండే మొబైల్. కాబట్టి యువకులారా, యువతులారా, ఆ పండుని మీరు ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి. రెండో మాట, ప్రియ దేవులారా, యువతులు చేసేటువంటి రెండో ప్రత్యేకమైన పాపము ఇదిగో, లేకపోతే ద్రోహము దేవునికి ఏంటి అంటే, ఇదిగో తల్లిదండ్రులను మోసగించటము, అమ్మానాన్నలను అబద్ధం చెప్పి ప్రలోభాలకు లాని చేయటం. నా ఇష్టం. ఈ రోజుల్లో వచ్చిన కొత్త పాపం ఏంటంటే నా ఇష్టం. రెండో కొత్త పాపం ఏంటంటే ఈగో. నాకే వచ్చు, నాకే తెలుసు, నేనే చేయగలను, నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేనే చేయగలను. ఈ యొక్క పాపము, దానివల్ల నేను చేయగలను, నా వల్ల అవుతుంది, మిగిలిన వాళ్ళు నాకంటే తక్కువ అంటూ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఇదిగో, ప్రత్యేకంగా ప్రియాదేంటారా, శ్రాపుతుని యేసు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో, నాయనా, అమ్మా, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను ఏనాడు మర్చిపోవద్దు. నిన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తండ్రి ఏనాడైతే వారి యొక్క పురిటి నొప్పులని యువకుడిగా, యువతిగా నువ్వు మర్చిపోయి మోసం చేస్తావో వారిని, ఆ రోజు నువ్వు బ్రతికిన చచ్చిన దానితో సమానం, చచ్చిన వారితో సమానమని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ రెండు మాటలు గుర్తుంచుకోండి. ఇదిగో అవ్వమ్మలాగా ఆ యొక్క పండును, మొబైల్ పండును ఇదిగో దగ్గర పెట్టుకుని ఎంతమంది పాపంలో జీవిస్తున్నారు. ఇదిగో తెలిసి కావాలని ఎంతమంది ఈ యొక్క తప్పుడు జీవితానికి అలవాటు పడి అమ్మానాల మోసం చేసి
కన్న తల్లి యొక్క పురిటినొప్పులకు ఇదిగో ద్రోహం చేస్తున్నాం. ఈ 2 పాపాలు గుర్తు చేసుకొని, ప్రభువా నేను తప్పుదం చేసి పాపం చేస్తున్న పాపలు క్షమించమని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ యొక్క మీ మొబైల్లో చేసిన పాపాలు, మీ తల్లిదండ్రులు చేసిన పాపాలు ఒప్పుకొని, తండ్రి నా పాపలు క్షమించమని పశ్చాత్తాపంతో ప్రార్థించదు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని తెచ్చి మనకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ క్రీస్తువా చూపుము, దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తను తానే మరణముగా అప్పగించుకున్నాను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపించబడి నీ అనుగ్రహ సాయంతో త్వరపడి అతను చేరుకున్నట్టుగా ఆశతో ముందుకు సాగిపోతాము గాక. నీతోనూ పవిత్ర ఆత్మ కలిసి యుగములు జీవించి పాలించాడు మా ప్రభు నీ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా ఆత్మ మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీవు ఇజ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశముకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభువునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసి తినని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. కాచుకునియున్నాను ప్రభువా నీ వాక్కుపై, నీ కాచుకునియున్నాను ప్రభువా నీ వాక్యముకై. జీవజలములను నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై, జీవజలములను నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు
క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుడు ఆత్మ మీ యందు ఉన్నచో ఆయన మీ మర్త్య శరీరములు జీవమొసగును. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమొసగును. ఇది ప్రభువాక్కు. కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యేసు మరల దీర్ఘముగా నిటూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరుని మార్తమ్మ, ప్రభు అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచ్చు దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కొనలెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించి నందులకు కృతజ్ఞతుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటులు పలికి తిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. అర్పణ గీతం. పుష్పాదులతో మృదు మంజుల
పుష్పాదులతో మృదు మంచుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారు మనం అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషంతో అర్పించు ఈ కానుకలను అంగీకరించు. ఈ బలి ద్వారా మమ్మ శుద్ధీకరించుము. క్రైస్తవ విశ్వాసం మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించినట్లు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను మీ ఉండునుగాక. మనస్సును ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పవన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చుటను మేము కృతజ్ఞతావందనం చెల్లించు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా అతడు నిజమైన మానవ మాత్రుడిగా తన స్నేహితులకు లాజరు కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడిగా లాజరును సమాధి నుంచి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవమును ఇచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పాటు చేసెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షంలో ఆనందంతో పొంగుస్తూ నీ వైభవం నిరంతరము ఆరాధించున్నవి. వారలతో మా స్వరం ఏకం చేసి మేము నిన్ను స్తుతించుట ఇట్లనగా. దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. నడి పూజమైంది మోకరించి మీ ఉద్దేశాలు అవసరాలు మన జీవితంలో పొరపాట్లు దేని ముందు చెప్పుకున్నాం. ఓ ప్రభువా నువ్వు నిక్కముగా పవిత్రుడవు పవిత్ర ఒకటి నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలు పరిశుద్ధపరచ బ్రతిమాలు కొలుస్తున్నాం. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిస్తూ ఇట్లా అన్నాడు, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆ విధమునే భోజనానంతరం ద్రాక్షారసంతో పాత్రం అందుకొని మళ్ళా నీ కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిస్తూ ఇట్లా అన్నాడు, మీరందరూ దీన్ని తీసుకుని దీనిని పానం చేయడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముకై ధార పోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణం ఉత్థానము స్మరించు జీవమును స్కాపమును రక్షణ పాత్ర మీ సమర్పిస్తున్నాము. మీ సముఖం నుంచి మీ పరిచర్య చేయడం పాత్రలు చేసినందుకు నీకు వందనం చెప్తున్నాము. క్రీస్తు రక్తం పాలివారి మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొంచున్నాము. ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురులను మా రాజరావు పీఠాధిపతులను గురువులను కన్యస్త్రులను ఉపదేశాలను ప్రపంచ నలుమూల సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమైన పరిపాలన చేయుడు. ప్రభువా మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన టేకులమ్మ అను మీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె ఆమె ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరియ మాతతోను ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోను పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ప్రార్థన నేర్పారు. ఇదిగో ఈ ప్రార్థన ద్వారా మన జీవితంలో మేలు చేయమని విశ్వాసంతో చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మన జీవితాల కోసం ఈ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడు నుంచి మమ్మ రక్షించు. మా ఈ రోజులు మాకు శాంతిని అనుగ్రహించుము. నీ ధ్యానుగ్రహ పాప ముక్తులు చేసి సన్నికలత నుండి సర్వదా మమ్మ కాపాడము. మేము మోక్షాన్ని మరక్షణ యేసుక్రీస్తు సాగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులు వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపలు లెక్కింపగా నీ శ్రీస విశ్వాసం కటాక్షింపడు, నీచిత ప్రకారం నీ శ్రమకు శాంతిరాయకం అనుగ్రహింపడు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి పాత్రులని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నుంచి మమ్మ కాచి కాపాడనగాక. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం.
ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడని నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మీ స్తుతింతునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ గొప్ప కార్యాన్ని అనగా ఈ యొక్క యువత సదస్సు నిర్వహించడానికి ప్రత్యేకంగా దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ దేవునితో పాటుగా ఈరోజు ప్రోత్సహించి అన్ని విధాలుగా ఈ నిర్వహణలు ఈ ఆలోచన చేసినటువంటి జూజీ తొంబి ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మరొకసారి వచ్చి ఈ యొక్క ప్రత్యేక దేవుని యొక్క వాక్యాన్ని అందించిన దేవా ఫాదర్ గారికి ధన్యవాదాలు. వారితో పాటు గురువులు కన్యాస్త్రీలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకొంచున్నాం. మా బిడ్డలు క్రీస్తు రాజపురం యూత్ వచ్చి ఇదిగో మన దగ్గర ఈ యొక్క మీటింగ్స్ జరిగితే బాగుంటుంది అని ఒక మాట అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. క్రీస్తు రాజపురం అంటే చాలామందికి భయం అట. నాకైతే తెలియదు. 3.5 సంవత్సరాల క్రితమే నాకు తెలిసింది. నేను వచ్చి 3.5 సంవత్సరాలు. ఎవరు కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదట. ఇదిగో పెద్దగా ఇంట్రెస్ట్ చూపరట. కానీ 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం చూసి ఈ చుట్టుపక్కల ఉన్న విచారణలు, ఉపవాస ప్రార్థనలు కానీ, పండుగలు కానీ, వీరు చేసే డ్యాన్సులు కానీ, వీరు చేసే పెర్ఫార్మెన్స్ కానీ, గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి చూడటానికి చుట్టుపక్కల విచారణలందరూ కూడా వెళ్తే క్రీస్తు రాజపురానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన యూత్ వారికి మాత్రమే కాదు, మరీదల సభ్యులకు, పెద్దవారికి, విశ్వాసులకు ప్రతి నెల ఉపవాస ప్రార్థనలో ఈ పండుగలో మేము ఎంతోమంది రకాలు చూస్తున్నాం. ఇదిగో వారితో పాటుగా మన మ్యాథ్రాస్ యూత్ కూడా ఈ విషయాన్ని చూడాలి. కాబట్టి అందరినీ పిలవండి, వెల్కమ్ అని ఆ రోజు మా యూత్ వారికి చెప్పాము. ఈరోజు తక్కువ మంది వచ్చినా సరే ఈరోజు ఈ విచారణ మీరు రాత్రిపూట కొద్ది చూసి ఇప్పుడే విశ్లేషించడం అవసరం లేదు, చాలా ఉండే విచారణలో. దీనికి సహకరించినటువంటి మా సంఘ పెద్దలు, కన్యాస్త్రీలు మరియు వారితో పాటుగా మరీదళ సభ్యులు, ఇదిగో యువతి యువకులు, మరి వారితో పాటుగా అందరూ ఉన్నారు. వారందరికీ కూడా మా విచారణలో ప్రోత్సహించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఒకసారి చేతుల పైకి చప్పట్లు కొట్టండి వారి కోసం. ఈరోజు ఈ సంబరాన్ని చూశారు. ప్రతి నెలలో దీనికంటే 5-6 అంతలుగా జనాలుగా మా దగ్గరికి వస్తారు ఉపవాస ప్రార్థనకి. అప్పుడు వచ్చి చూడండి ఒకసారి అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటో. ఇదిగో ఇవన్నీ కూడా ఇదిగో మా విచారణ బలపడాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయండి. ఎంతో ప్రేమతో ఈ రాత్రికాల సమయం ఇంత సమయం వెచ్చించినటువంటి యువకులకు పంపించినటువంటి యొక్క పారిస్ ప్రీస్ట్ మరి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకొంచు. మీకోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ చివరి ప్రార్థించుదాము. సర్వశక్తి ఓ సర్వేశ్వర, ఐక్యమున గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారంలో నీ దివ్య కుమారుని శరీర రక్తం మాకు అనుగ్రహించినవి. ఈ పవిత్రమైన పోషాకారంతో మేము క్రీస్తు జ్ఞానశరీర భాగములుగా గౌరవముగా గుర్తించి పొంది భాగ్యం మా ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిల సర్వేశ్వరుడు అందరినీ పేరు పేరున పిత, పుత్ర,
పవిత్ర ఆత్మ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ఎల్లప్పుడూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.